గేమ్ చేంజర్ సినిమా భారీగా రిలీజ్ అయిన రోజే పుష్ప 2 సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆల్మోస్ట్ పుష్ప 2 సినిమా అంటే ఓటీలోకి రావడానికి ఇంకా 5 వారాల సమయం పడుతుందని చెప్పారు. సో మరి అసలు 5 వారాల సమయానికి దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందంటారా? పర్ఫెక్ట్ అంటే ఒక్క రోజు ముందు అంతే. సో ఓవరాల్ గా చూసుకుంటే జనవరి 10th సంక్రాంతి సందర్భంగా గేమ్ చేంజర్ వస్తుంది. ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పటి నుంచి మంచి హిట్ సంపాదించింది, భారీగా ముందుకెళ్తుంది. సో మనకి ఏ సినిమా అయినా కూడా ఒక 1 month తర్వాత ఓటీటీలోకి వస్తుంది. ఆల్రెడీ మన అందరికీ తెలుసు నెట్ఫ్లిక్స్ ప్రెసెంటింగ్ దిస్ పుష్ప 2. అయితే పుష్ప 2 ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ లోనే వస్తుంది. ఆ నెట్ఫ్లిక్స్ కి సంబంధించి 5 weeks ఇప్పటి నుంచి మనం పట్టుకున్నా, కొన్ని రేపటి నుంచి పట్టుకున్నా కూడా 5 weeks అంటే ఖచ్చితంగా మ్యాక్స్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ ఇంకా మంచి బజ్ నడుస్తుంది. ఇంకా థియేటర్ లో చాలా మంది ఏంటంటే రేట్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే చాలా మంది రేట్లు తగ్గిన విషయం తెలియదు. సో అందరూ ఫిక్స్ అయిపోయారు ఆ సినిమాకి సంబంధించి ఓటీటీ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది 10th కి. దాని ప్రీమియర్స్ అటు యుఎస్ఏ, కెనడా అటు సైడ్ 9th రోజే పడతాయి. సో అదే రోజు పుష్ప 2 ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా తగ్ ఆఫ్ వార్ అన్నమాట. ఆబ్వియస్లీ ఈ సినిమా మళ్ళీ అయినా చూడొచ్చు, కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా మంది దానికే ప్రిఫర్ చేస్తారు ఖచ్చితంగా. బట్ ఇద్దరు కూడా తగ్ ఆఫ్ వార్ అనే విధంగా అల్లు అర్జున్ ఇంకొకసారి గేమ్ చేంజర్ తో పోటీ పడబోతున్నాడు కొన్ని వార్తలు. పుష్ప 2 కి సంబంధించి ఇప్పటికీ అసలు ఏ సినిమా కూడా ఇండియన్ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ కలెక్షన్ ఏ సినిమాకి రాలేదు. ఇప్పుడు దాదాపుగా ఇంత తక్కువ సమయంలోనే 1800 కోట్ల వరకు వచ్చాయంట. అండ్ ఒక్క హిందీ సైడ్ నుంచే 500 కోట్లకు ఎక్కువగా వచ్చాయంట. ఒక డబ్బులు సినిమాకి హిందీలో ఏ సినిమా కూడా ఇంత భారీ కలెక్షన్ రాలేదు. సో పుష్ప 2 సినిమా హవా అనేది ఇంత భారీగా నడుస్తుంది. సో అట్లాంటిది ఇప్పుడు థియేటర్ లోని ఇంత భారీ వసూళ్లు చేస్తే మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇంకెన్ని సంచలనమైన రికార్డులు చేస్తుంది అని అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటారు. ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి హైప్ క్రియేట్ అయిపోయి అసలు ఎప్పుడెప్పుడు ఇప్పుడు చాలా మంది ఏంటంటే టికెట్లలోనే వెనుకొచ్చారు. సో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుంది, ఎప్పుడెప్పుడు చూద్దాం అనే ఆశ చాలా మందిలో ఉంది. ఇంకా హిందీలో డబ్డ్ అంటున్నావు కదా, అసలు అక్కడ మన తెలుగు వాళ్ళ కంటే ఎక్కువ ఇట్లా ఎగబడి మరీ చూసాడు. ఇక్కడ వాళ్ళు ఇంకా కనీసం సరే పోనీ అనుకుందాం, అక్కడ వాళ్ళు మాత్రం ఒక్క థియేటర్ కూడా ఖాళీ లేవంట, మొత్తం హౌస్ఫుల్. ఇక్కడన్నా ఒక విధంగా వీక్ డేస్ లో కొంచెం ఖాళీగా అక్కడ వీక్ డేస్ లో కూడా ఫుల్. అంటే వాళ్ళు లీవ్లు పెట్టుకొని మరి ఆ సినిమా చూస్తారంటే ఆ సినిమా క్రేజ్. సో అది ఆ లెవెల్ ఆఫ్ క్రేజ్ పుష్పకి అయితే ఉంది. మరి గేమ్ చేంజర్ కూడా వస్తుంది కాబట్టి మరి గేమ్ చేంజర్ కి ఆ టైంకి ఎలా ఉంటది. ఆల్రెడీ యూఎస్ లో టికెట్స్ ఓపెన్ చేశారు, చాలా మటుకు ఏరియాస్ లో బుక్స్ కూడా అయిపోయాయి. సో చూద్దాం మరి ఈ సినిమా 2 ఒకే టైం కి రిలీజ్ ఏం అవ్వట్లేదు. ఇది ఓటీటీలో అది అఫీషియల్ గా రిలీజ్ అవుతుంది అంతే.